ఇక చక్రి కుటుంబం ప్రస్తుతం నెగటివ్ షేడ్లో ఉందనే చెప్పాలి. అంటే చక్రి భార్యపై చక్రి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు, చక్రి భార్య, చక్రి తల్లి అలాగే సోదరుడు సోదరిపై చేస్తున్న ఆరోపణలు, ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు మొత్తానికి చక్రి కుటుంబాన్ని ఇవాళ వారి ఫ్యాన్స్ ముందర ఒక నెగటివ్ షేడ్లో నిలబెట్టాయని చెప్పాలి. సో ఈ సందర్భంలో తమ మనోగతాన్ని ఆవిష్కరించేందుకు చక్రి కుటుంబ సభ్యులైన చక్రి సోదరుడు చక్రి సోదరి మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు. అలాగే చక్రి కుటుంబం ఎలా ఉండేది, అసలు శ్రావణి ఎట్లా ఉండేవారు, ఆ తల్లి ఎలా ఉండేవారు, సోదరితోని ఎలా ఉండారని వివరాలు మనకు చెప్పేందుకు మనకి వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా మహత్నారాయణ చక్రి తమ్ముడు ఆయన, అలాగే ఆదర్శిని గారు చక్రి సోదరి, అలాగే భవానీ అర్జునరావు గారు చక్రి ఫ్యామిలీ ఫ్రెండ్, అండ్ ప్రత్యూష గిరి గారు కూడా ఉన్నారు మనతో పాటు, చక్రి ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు. సో మహత్నారాయణ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి మీ సిస్టర్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఆరోపణలు మొదలైంది చక్రి వైఫ్ నుంచి మొదలైనప్పుడు సిస్టర్స్ పేర్లతోనే మొదలెట్టారు. మా దగ్గర నుంచి అని లాగేసుకున్నారు, మా దగ్గర నుంచి అని తీసేసుకున్నారు అని అక్కడి నుంచే మొదలైంది. సో అసలు ఏం జరిగింది, మరణంపై ఇంత వివాదం ఎందుకు జరగాల్సి వస్తుంది, ఆయన ఉన్నంతకాలం లేని ఇబ్బంది ఆయన పోయిన తర్వాత ఎందుకు ఇంత రప్చర్ అవుతోంది? మా అన్నయ్య అంటే మాకు ప్రాణం అండి. అసలు ఈరోజు ఈ రకంగా మీడియాకు ముందుకు రావడం మా అన్నయ్యకి కానీ మాకు కానీ అసలు నచ్చట్లేదు. ఇది అసలు జీర్ణించుకోలేని విషయం. ఇది పైన ఉన్న మా అన్నయ్య అయ్యో నా చెల్లెలు, అయ్యో నా తమ్ముడు, అయ్యో నా కుటుంబం అని అది ఘోషిస్తుంటుంది ఆత్మ. ఈరోజు ఇంత దారుణంగా మా కుటుంబం బయటకు వచ్చేసింది. ఏ రోజు కూడా మేము మీడియా ముందుకు రావాలని కానీ, ఏ విషయం కూడా మీడియా వాళ్ళకి చెప్పాలని కానీ, నా అన్నయ్య మీడియా కొరకు భయపడ్డాడు, మేము కూడా మీడియాకు వచ్చి పరువు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదండి. కాకపోతే ఈరోజు థర్డ్ డే నుంచి మా మీద పరువు అంత బయట వేసేసింది. అంటే ఉన్నది బయట వేయడం కాదు, మా పరువు తీయడం జరిగింది. దాని కొరకు ఇవాళ మీడియా ముందుకు వచ్చామండి. మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో మాకు మీడియా ముందుకు రావాలని కానీ, మా ఫ్యామిలీని బయట పెట్టాలని కొరకు కానీ రాలేదండి. అయితే మీరు అడిగినట్టుగా అసలు మూడవ రోజు అసలు మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదండి. ఏదన్నా ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఒకవేళ వస్తే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలి. పెద్దలు వచ్చారు, పెద్దవాళ్ళు అన్నీ చేసేసారు. ఆ రోజే పాజిటివ్గా మళ్ళీ ఆమె ఏం లేదని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ 12 మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందండి ఇదే గొడవ. అసలు మీడియాని ఎందుకు ఆశ్రయిస్తుంది, మీడియా దగ్గరికి ఎందుకు రావాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఆమెకు అన్యాయం జరుగుతోందని ఏంటి అన్యాయం ఏంటి చెప్పండి? భర్త చనిపోయి బాధలో ఉండాలి. మా అన్నయ్య మా బంగారం లాంటి అన్నయ్యను పోగొట్టుకున్నాం. మాకు అసలు చంపాల్సిన అవసరం లేదండి. ఎవరైనా అన్నయ్యను చంపుకుంటారా? కొండంత అండ మా ఫ్యామిలీకి మా అన్నయ్య, మా ప్రాణం మా అన్నయ్య. ప్రతిదీ మా అన్నయ్యతో షేర్ చేసుకుంటాం మేము. ఏ డ్రెస్ కొనుక్కున్నా, ఏ చీర కొనుక్కున్నా అన్నయ్యకు చూపించి బాగుందంటే మాకు చాలా సంతోషం. ఏదన్నా అన్నయ్య సర్వస్వం మాకు. ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నయ్య నోట్లో నుంచి వచ్చిన తర్వాతనే వెళ్ళు అంటే వెళ్తాం, వద్దు అంటే ఇంకా క్వశ్చన్ ఉండదు అసలు. ఏది మా సర్వస్వం, మా దేవుడు మా అన్నయ్య. అలాంటి అన్నయ్య కొరకు అందరం నోరు మూసుకున్నాం. అందరూ అన్నయ్య పరువు గురించి ఆలోచించాం. అందరూ కూడా అన్నయ్య కొరకు ఆలోచించి అన్నయ్య సస్పీషియస్ డెత్ అని చెప్పినప్పుడు కూడా మేము మా అన్నయ్య పరువు గురించి ఆలోచించాం. ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వద్దు ఇలాంటి ఇప్పుడు పోస్ట్ మార్టం అని ఇవన్నీ ఎందుకు అని అన్ని రకాలుగా మమ్మల్ని ఇచ్చేస్తే అన్నయ్య పరువు గురించి మాట్లాడుకుంటూ ఊకున్నాం. ఈరోజు మా ఫ్యామిలీ పరువులు తీసి బయట పెట్టేసింది, మమ్మల్ని బజార్లకు లాగింది. అసలు మా ఆడపడుచులు ఎప్పుడైనా ఆమెను అరెస్ట్ చేశారు అడగండి. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఎప్పుడు ఆమెకి ఇబ్బంది కలిగించామో ఇప్పుడు ఫోన్ చేసి అడగండి. ఏ రకంగా ఇబ్బంది కలిగించాము అడగండి. రైట్. అంటే తల్లి దగ్గరికి భోజనంకి వెళ్ళాడు ముందు రోజు రాత్రి చక్రి, అందుకే నాకు ఈ అనుమానం కలుగుతోందని ఒక మాట. అసలు మనం మనసు మీద ఇక్కడ గుండెల మీద చేసుకొని ఆ పదాన్ని కరెక్ట్గా చెప్పమనండి. కన్న తల్లి ప్రాణంగా చూసుకునే చెల్లెలు, అక్కలు ఎవరన్నా విషయం పెడతారు. అసలు మాకేం అవసరం అండి మా అన్నయ్యకి విషయం పెట్టడానికి? మా అన్నయ్య ఆ రోజు వచ్చిన రోజు కూడా చాలా బాధగా ఉన్నాడు. అది వచ్చిన దగ్గర నుంచి నాకు కనిపిస్తూనే ఉన్నది ఆ బాధ. అయితే ఏ విషయంలో ఆయన ఇంతకుముందు ఎలా రెస్పాండ్ అయ్యేవాడు ఏదైనా విషయం మాట్లాడినప్పుడు, ఈరోజు ఇలా ఉన్నాడు ఏంటి అని ఇంకా ఇంట్లో నుంచి ఇట్లా బయటికి కాలు పెట్టగానే అడిగాను. వెళ్తున్నాడు కదా, అప్పటి నుంచి ఓపిక పట్టుకున్నాను. ఏంటన్నయ్య ఏదో చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నట్టుగా వెళ్తున్నావు, ఎందుకు ఇలా బాధగా ఉంది, బాగా వేరే తిరిగి ఉందని అంటే ఏం మాట్లాడలే. కింది వరకు వెళ్ళాడు, లిఫ్ట్లో వెళ్ళాము, కిందికి వెళ్ళాను, కారులో కూర్చున్నాడు. కారులో కూర్చున్న తర్వాత బుజ్జి అంటాడు, నన్ను బుజ్జి అని పిలిచాడు. అప్పుడు మా అక్క నేను కారు దగ్గరికి అన్నయ్య సీటు అటు సైడ్ కూర్చున్న సైడ్కి వెళ్ళాము. అంటే బాగానే గమనించావు,
అది బాగానే గుర్తుపట్టావు, నేను ఎలాగో ఉన్నాను అనుకొని ఏదో చెప్పాలనుకున్నాను అన్నావు కదా, సరేలే ఏం లేదులే అని చెప్పలేదండి. ఏం లేదులే రేపు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటా అనుకుంటున్నా కదా, చేసుకుంటాను. ఇంకా అందరూ అక్క వాళ్ళని బావని అందరు ఇక్కడే ఇంకా ఉండమన్నాను కదా, అందరం కలిసి 10 o'clock వరకు అట్లా హాస్పిటల్కి వెళ్దామని చెప్పారండి. ఇది జరిగింది. అసలు ఎప్పుడైనా కూడా మేము వంట చేస్తే చాలా ఇష్టం అండి. మా చెల్లెలు ఇది బాగా వండుద్ది, అది బాగా వండుద్ది అని ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చాలామందికి తెలుసు. వండించి తీసుకొని వెళ్తుంటారు. ఆ రోజు రావడమే 12-12:15 అట్లా అయినట్టుంది. ఇంటికి రావడమే చాలా లేటుగా. అది వచ్చేది లేకుండే కావచ్చు. ఫోన్ చేశారు, ఒకసారి ఇట్లా వచ్చి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా చేస్తే వచ్చారన్నట్టు. వచ్చినప్పుడు కూడా భోజనం అంటే వద్దు, నేను అసలు రైస్ తినట్లేను కదా నైట్ అని అంటే, పొమ్మగ్రెనేట్ ఉన్నాయి, అవి ఆరెంజెస్ ఉన్నాయన్నా, మరి అవి తీసుకురమ్మంటావా అంటే వద్దు, అక్కడ కట్ చేసి పెడతారు కదా, అవి వేస్ట్ అవుతాయి, అసలు నాకు తినాలని కూడా లేదని అన్నారు. అంతే, అయిపోయింది. ఇంట్లో ఏం తినలేదు అసలు? ఏం తినలేదండి. అదే ఇది మా అన్నయ్య చనిపోవడం ఎంత నిజమో మా ఇంట్లో ఏం తినలేదనేది అంత నిజమండి. దీని మీద ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తాను. అసలు మేము నిజం తప్ప అబద్ధం చెప్పమండి. మా ఫ్యామిలీలో ఎప్పుడు అబద్ధాలు కానీ, ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ అండి. ఒక క్రమశిక్షణ ప్రకారం పెరిగాము. ఆస్తుల కొరకు, డబ్బు కొరకు, లేకపోతే కుళ్ళు కుతంత్రాలు ఇవేవి తెలియవండి. మా అన్నయ్య చక్రి ఫ్యామిలీ ఒకటి, చక్రి ఒకటి కాదండి. రైట్. మహాత్నారాయణ గారు, మొత్తం ఇష్యూ మీరు చూస్తున్నారు. మొన్న కూడా మీరు ఇది అన్నయ్య పరువుని బజారు పెట్టడం మాకు ఇష్టం లేదు అని చెప్పి మొన్న కూడా మీరేం మాట్లాడలేదు, ఇటువంటి పెద్దగా ఆరోపణలు కూడా మీరేం చేయలేదు. కానీ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు మీరు. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నామని వచ్చారు మీడియా ముందుకు? ఫస్ట్ అది చెప్పండి. నేను మొదటి రోజు నుంచి చేస్తుంది ఆస్తి కోసం కాదు. అసలు ఈ ఆస్తి కోసం వివాదం అనేది నేను టీవీలలో చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆవిడ్ని వేధించడం, ఆస్తుల కోసం ఇంటికి తాళాలు వేశారు, ఇలాంటివన్నీ చూసి అసలు మేము ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అని మాకు మేము క్వశ్చన్ చేసుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం. సో ఈ తగాదా అనేది, ఈ వివాదం అనేది ఇంతటితో ముగిసిపోవాలి. యాక్చువల్లీ ఇది న్యాయపరంగా జరగాలి. ఇప్పుడు కోర్టు కేసులు ఇవన్నీ వెళ్ళారు అంటే అది కూడా వద్దని పెద్దలు చెప్పి, మాకు అనుమానం ఉన్నదని చెప్పినా కూడా పెద్దలు చెప్పి వద్దు, దాన్ని మాట్లాడొద్దని చెప్పి 3rd day రోజు కూడా నేను మన టీవీలందరికీ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం ఏంటంటే, అన్నయ్య పరువుని నిలబెట్టండి అని 2 చేతులు ఇచ్చి అందరి దండం పెట్టానే తప్ప ఆయన ఎందుకంటేనండి ఎంతోమంది హృదయాల్లో గూడు కట్టుకున్నాడు. ఆయన ఒక మంచి సంగీత దర్శకుడిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక వ్యక్తిత్వం గల వ్యక్తిగా మా కుటుంబాన్ని అంతటినీ నడిపాడండి, ఒక సారథిగా. సో నాన్న తర్వాత నాన్న అంతటి పేరును అన్నయ్య దాన్ని డబుల్ చేశారు. జిల్లా వెంకటనారాయణ గారి కుటుంబం అంటే వరంగల్ జిల్లా మొత్తం తెలుసండి ఎంత మంచి కుటుంబం అనేది. ఆ తర్వాత అన్నయ్య దాన్ని ప్రపంచవ్యాప్తంగా దాన్ని అంత మంచి ఫ్యామిలీ అని చెప్పి చేశారు. కానీ ఆయన పోయిన నెక్స్ట్ డే నుంచి జరిగే పరిణామాలు చూస్తే మా ఫ్యామిలీకి విలువే లేకుండా పోయిందండి. పోయి అధపాతాళంలో ఉన్నదండి ఈరోజు మా ఫ్యామిలీ యొక్క విలువ. ఆ విలువను కూడా అప్పటికి కూడా అలా చేసినా కూడా భరించి, మన ఇంటి వ్యక్తి, మా వదిన కూడా ఇంట్లో వ్యక్తి అని భరించి ఏవి చెప్పకుండా, ఏవి జరగకుండా ఆ రోజు ప్రాధేయపడ్డాను. సో ఏది జరగలేదు, అన్నయ్య విషప్రయోగం జరగలేదు, ఏది జరగలేదన్నా ఇప్పుడు న్యాయం అనేది కోర్టును ఆశ్రయించాము, పోలీసు యంత్రాంగాన్ని ఆశ్రయించాము. వాళ్ళు నెరవేరుస్తారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, కాల్ డేటాలు తీస్తారు, ఏది చేయాలి అవన్నీ చేస్తే కానీ ఈరోజు న్యాయం అనేది జరగదండి. మా పోరాటం ఆ పోరాటం తప్ప ఆస్తుల పరంగా మాకు పోరాటం లేదండి. ఆస్తుల పరంగా ఈ రోజు కాదు, ఇది మొదటి రోజు భరద్వాజ్ గారిని ఆ 3rd day మీడియాని పిలిచిన రోజు కూడా ఆయనకు చెప్పిన విషయం నేను అదేనండి. ₹1 వద్దండి నాకు, అన్నయ్య ఆస్తి కాదు. అన్నయ్య నాకు సంగీతాన్ని ఇచ్చాడు, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, ఆల్రెడీ 2 movies చేశాను. దాని మీద నేను వెళ్తాను కదండి, ఆయన ఆస్తి కోసం కాదండి. కానీ ఈరోజు మా సిస్టర్స్ని ఇలా బ్లేమ్ చేసి హెచ్ఆర్సీకి వెళ్ళి మొత్తం కుటుంబం వచ్చి గేట్ దగ్గర నిల్చొని వెళ్ళిపోవాలి ఇంకా. కానీ ఆ 11 రోజుల కర్మలన్నీ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది తమ్ముడిగా. సో ఆ టైంలో ఎలా వెళ్ళిపోవాలి అన్న సందిగ్ధంలో ఆయనకు ఫోన్ చేస్తే ఆయన, నువ్వు ఏ డెసిషన్ తీసుకోకు నాన్న, 15-20 నిమిషాల్లో వస్తానని వచ్చి మాట్లాడి మొత్తం సర్దుమణుగు చేసి 11 రోజుల తర్వాత ఏది ఉన్నా చేద్దామని చెప్పారు.
అలాగే ఆ 11 రోజులు ఆగాము. ఆ 11 రోజులలో జరిగిన ఏవేవో ఉన్నాయి. లాస్ట్కు 11 రోజుల కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది, అయిపోయింది. 12th డే కట్ చేస్తే మళ్ళీ మీడియా ఆల్రెడీ మొత్తం వచ్చి ఉన్నాయండి. మళ్ళీ పెద్ద మనుషులు వచ్చారు, వద్దు ఇదంతా కాదు ఇట్లా చేద్దాము అని చెప్పి వాళ్ళని సర్దు చెప్పి మీడియాను పంపించేశారు. ఆ రోజు దాసనారాయణ గారిని మేము అప్రోచ్ అవ్వడం, దాసనారాయణ గారి లాయర్ ఫస్ట్ మా దగ్గరికి వచ్చి ఆయన మీ అండగా మేము ఉన్నాము, ఏం కాదు అని చెప్పారు. తర్వాత దాసరి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాసరి గారికి కూడా ఇలాంటి సస్పిషియస్ డెత్ అని డాక్టర్లు పెట్టారండి, దాని మీద పోరాడాలనే మా అభిప్రాయం అని అంటే, వద్దు నాన్న ఆయన ధృవతారగా వెలుగుతున్నారు, ఆ ధృవతారని మనం పడేసి చెయ్యొద్దు అంటే, నేను కూడా మా అందరి ఆలోచన కూడా అదేనండి. కానీ ఇలా ఆస్తుల కోసం అని జరుగుతున్న ఇవి వద్దండి అని చెప్పి అనుకున్నాము. వద్దు, మీకు ఏది రావాలో చేస్తాము అని చెప్పి ఒక ఆర్బిట్రేషన్ అని చెప్పి ఒక పేపర్ రాయించారు. దానికి మేము అందరం సమ్మతం. అంటే ఆస్తిపరంగా అనేది అక్కడ గొడవ లేదు. తర్వాత మనకి ఇన్ని చెప్పినా కూడా మళ్ళీ వచ్చి మా మీదనే రివర్స్లో పోస్ట్ మార్టం చేయించమన్నా చేయించకుండా ఆ రోజు పెద్దవాళ్ళందరినీ జత చేసుకొని తను అక్కడ పోస్ట్ మార్టం చేయించమని మా సిస్టర్స్ అడిగారండి. నేను ఆ రోజు కొంచెం లేట్గా రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక విషయం నాకు బాధిస్తుందండి. అన్నయ్యని 5:30 అని చెప్తున్నారు వాళ్ళు చూసిన టైం. మా వదిన అన్నయ్య లేవట్లేరు అని. మాకు 7 గంటల వరకు ఫోన్ రాలేదండి. అంటే తోడబుట్టిన ఒక తమ్ముడు కన్న తల్లికి 1.5 గంట వరకు ఫోన్ లేకుండా ఏం చేసింది ఆవిడ? ఇలాంటి అనుమానాలన్నీ మాకు కూడా ఉంటాయి కదండి. మరి ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఇంట్లో వాళ్ళతో. ఎంత అంటే గొడవయ్యి 22 రోజుల ముందు మేము బయటికి వెళ్ళినా కూడా ఏది ఉన్నా సొంత వాళ్ళం, మన న్యూస్ లేదు. 7 గంటలకి ఫోన్ వచ్చిందండి. అప్పుడు బటాబట్టిన మాకు అంటే అక్క వాళ్ళది చిన్న కారు, నా వీల్ చైర్ ఇవన్నీ కూడా పట్టవు. అమ్మ అక్క 2 బావలు వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లల్ని పట్టుకొని నేనున్నాను, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అప్పటికి అన్నయ్య లేరన్న విషయం కూడా తెలియదు మాకు. సో బ్రీత్ ఆడట్లేదు అనేదో చెప్పి చేస్తున్నారు అంతే. వీళ్ళు వెళ్ళేసరికి అసలు అన్నయ్య లేరు. ఆమె చూసేసరికి, మా వదిన చూసేసరికి అన్నయ్య లోకంలో లేరు అసలు. సో ఇవన్నీ ఉండి అక్కడికి వెళ్ళాక మా సిస్టర్, ఒక ఆవిడ సెకండ్ సిస్టర్, తను పోస్ట్మార్టం చేయాలని కొంచెం గట్టిగా మాట్లాడారు. గట్టిగా మాట్లాడిన కారణం చేతనేమో ఏమో తెలీదు, ఈరోజు ఆవిడకి 52 లక్షలు అన్నయ్య అప్పిచ్చారు అని కూడా ఆవిడ మీద కూడా ఇలాంటి ఆరోపణలు జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా చాలా ఓపికగా ఇప్పటి వరకు ఏ మీడియాను కానీ ఏ పోలీసులను కానీ సంప్రదించకుండా పెద్దలు దాసరి గారు ఆయన ఏదైనా చేస్తారు అని చెప్పి మేము ఓపిక పట్టామే తప్ప ఆస్తుల కోసం ఆరాటపడింది లేదండి. కానీ ఇంత తెగించి ఆవిడ ఇలా చేసినాక, కుటుంబ పరువుని బయటికి తీసుకొచ్చాక ఇంకా మేము కూడా గట్టి నిర్ణయంతోనే ఉన్నామండి. ఇప్పుడు మాకు జరగాల్సిందల్లా ఒకే ఒక న్యాయం. అన్నయ్య ఎలా చనిపోయారో అదే మాకు కావలసిన న్యాయం. దానికి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో ఇన్వెస్టిగేషన్ అది సక్రమంగా చేసి అన్నయ్య ఆత్మకి శాంతి చేకూర్చాలనే తప్ప వేరే ఏం అవసరం. ఇప్పుడు ఆదర్శిని గారు, అసలు ఆమెకి మీ అమ్మగారి మీద అనుమానం కలిగిందని ఆమె కంప్లైంట్ ఇచ్చారు. అలాగే మీ అమ్మగారు కూడా తమ కోడల మీద అనుమానం ఉంది మృతి వెనకారని కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అసలు ఇంట్లో ఇంత చక్కగా ఉండే ఫ్యామిలీ, అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ అమ్మతో కానీ ఉన్న ఆ వ్యక్తి ఖచ్చితంగా భార్యతో కూడా అంతే చక్కగా ఉంటాడు. అమ్మతో ఉన్న అంత చక్కగా ఉండే ఏ వ్యక్తి అయినా భార్యతో కూడా అంతే చక్కగా ఉంటాడు. సో అలాంటప్పుడు ఎందుకు మీకు ఆ భార్య మీద అనుమానం కలిగింది? 10 ఏళ్ల నుంచి ఎటువంటి సమస్య లేదని కూడా మీరు చెప్తున్నారు కదా. అంటే 10 ఏళ్ళ మధ్యలో అవుతూ ఉండేటి అండి. కాకపోతే ఇంత ఇదిగా చేస్తుంది అనేది ఎప్పుడు అనుకోలేదు. అయితే అయిన తర్వాత ఇప్పుడు చెప్పారు కదండి, ఇప్పుడు మాకు 1.5 hour వరకు మాకు తెలియకపోవడము, సస్పీషియస్ డెత్ అని చెప్పడము, నిన్న మాతో మాట్లాడిన అన్నయ్య ఈరోజు తెల్లారి వరకు లేడనంటే ఎవరికైనా నార్మల్ డెత్ కాదు, సస్పీషియస్ డెత్ అని చెప్పారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇన్నాళ్ళు అంత చక్కగా ఉన్న వదిన అలా చేస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మాకు ఎప్పుడు కూడా
తన ట్రీట్మెంట్ గురించి కానీ తన హెల్త్ గురించి కానీ, హెల్త్ అంటే వేరే హెల్త్ ప్రాబ్లం ఏది లేదండి. ఆయన రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లం లేదు. తన హెల్త్ గురించి పట్టించుకోకపోవడం అంటే ఒకటే ఒబెసిటీ. ఆ లావు వల్ల ఆయనకి నడవడం అన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. ఏదైనా కూడా అదొక్కటే మేము ఆరాటపడింది. మా అన్నయ్య సన్నగా అవ్వాలి, అందరిలాగా ఉండి చాలా హెల్దీగా చాలా పవర్ఫుల్గా ఉంటే ఇంకా చాలా బాగా చేయగలుగుతాడు, ఇంకా చాలా బాగా ఉంటుంది అన్న మాకున్న ఆరాటం, మేము చేసిన పోరాటం తను చేయలేదు. తన హెల్త్ గురించి తను తగ్గిపోవాలి, తను ఇలా ఉండాలి అని తనలో ఎప్పుడు మేము మాట్లాడితే దానికి ఇంకా రివర్స్లో మమ్మల్ని మోయించేసింది తప్ప ఇది ఇవన్నీ కారణాలు ఉంటాయి కదండి. అయినా ఏదైనా కూడా అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందండి. మీరు ఏదైనా మీరు చేయాల్సింది, పోలీసులైనా ఎవరైనా చేయాల్సింది మాకు న్యాయం, మా అన్నయ్య చావుకు కారణం ఏమిటి అనేది ఇన్వెస్టిగేషన్ చేయండి. అంతే. అంటే ఆ ఒక్క అనుమానం మీదే కంప్లైంట్ ఇచ్చారు, అంతే అంతే. ఆమె ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదు కాబట్టి ఏమైనా జరిగి ఉండొచ్చు అని. అవునండి, అంతే కదా. అంటే కంప్లైంట్ ఇచ్చారంటే ఏదో అనుమానం ఉంటేనే కదా అంటే కంప్లైంట్ ఇంకా ఉన్నాయండి చాలా అనుమానాలు, అందుకని మేము కాల్ డేటా తీయమంటున్నాము. అవన్నీ కూడా తెలుస్తాయి, అవన్నీ కూడా మేము ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి పోలీస్ యంత్రాంగానికి మేము డెఫినెట్గా సబ్మిట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీకు తెలిసి శ్రావణి గారి మధ్య, చక్రి గారి మధ్య నిజంగా అంత స్థాయిలో గొడవలు జరిగాయండి? ఏమండి, గొడవలు జరగడం అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు కాదు, భార్యాభర్తల మధ్యలో జరిగే గొడవలు కూడా ఎలా ఉంటాయి అనేది బయటికి కొన్ని తెలియవండి, ఇంట్లో వాళ్ళ వరకే తెలుస్తాయి. ఆ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజ్ చేసే అంత గొప్ప వ్యక్తి మా అన్నయ్య. అంటే ఒక సమస్య మొన్న మా ఇద్దరి మధ్య జరిగిందండి. అంటే వదిన నన్ను కొట్టడం, లేవలేనోడా కుంటోడా అని తిట్టడము, చాలా దారుణమైన పరిస్థితులు. అంటే ఇవన్నీ చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాను. సో తను వెళ్ళిపోతానని గోల అంటే వద్దని చెప్పి మేమే వెళ్ళిపోయాం. అంటే అలా వెళ్ళిపోయేలాగా చేసిన కారణాలు కూడా ఈరోజు అన్నయ్యకి ఏమైనా చేశారేమో అన్న దానికి అనిపిస్తుంది కదండి. అంటే 9 ఏళ్ళుగా లేవు అంటున్నారు కదా, మధ్య మధ్యలో జరుగుతూనే ఉండేవి. ఆమె ఎప్పుడు మీడియాకి వెళ్తాను, పోలీసులను ఆశ్రయిస్తాను అని చెప్పి అన్నయ్యని బెదిరించడం అనేది తరచుగా జరిగే తంతునే మా ఇంట్లో. అది కొత్త ఏం కాదు మాకు. సో ఆయన పోయినాక కూడా అతన్ని వదిలిపెట్టకుండా ఈ విధంగా రచ్చకెక్కడమే మాకు బాధాకరమైన విషయం అండి. అయితే 2005 or 7లో కూడా ఒకసారి అలానే పెద్ద గోళాలు జరిగాయండి. అప్పుడు కూడా తను మీడియాకి వెళ్తానని బాగా గోల చేస్తే ఇంట్లో వాళ్ళ బాబాయ్ గారు వచ్చి అంతా సర్దుమని చేసి ఏం చేయకుండా ఏం కాకుండా చూశారు. సో అలా అంటే అన్నయ్యది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిందండి. సో దాని అలా జరగడం వలన ఈ అంటే ఈవిడ రెండో వైఫ్ కదా, సో తినను అంటే భయపడుతూ అన్నయ్య కొన్ని మళ్ళీ ఇలా జరగకూడదు అని ఆయన పరువు కోసం అండి. అంతే, ఆయన పరువు కోసం ఆయన ఒక గొప్ప వ్యక్తి. అందరినీ ప్రేమించు అనేదే ఆయన స్లోగన్. అందరినీ ప్రేమించు చక్రి అని తన స్లోగన్ అండి. సో అలా అందరినీ ప్రేమించాడు. అలాగే సేమ్ అమ్మను మీరు అన్నట్టు భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నాడో, ఆ తల్లిని అంత ప్రేమగా చూసుకున్నాడు, తోడబుట్టిన వాళ్ళని అంత ప్రేమగా చూసుకున్నాడు, తమ్ముడిని అంత ప్రేమగా చూసుకున్నాడు. నాట్ ఓన్లీ మమ్మల్ని, ప్రపంచంలో ఆయన ప్రేమించబడని వ్యక్తి ఎవరన్నా ఉంటాడు అని అంటే నాకు తెలిసి ఉండరండి. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఈరోజు నిజంగానండి ఆయన బతికే ఉంటే ఇలాంటి స్థితి చూస్తే నిజంగా ఆ క్షణాన అన్నయ్య చనిపోయేవారు. అంత బాధాకరమైన విషయం అండి ఇది. సో ఇకనైనా నా కోరిక ఏంటంటే ఇవన్నీ ఇంకా ఇలానే ప్రొలాంగ్ కాకుండా మీడియా సహకారం ఉండాలి, కానీ ఆయన పరువు తీయడానికి కాదండి. ఇప్పటివరకు చాలా మీడియాలో అందరూ నా పక్షాన కానీ తన పక్షాన కానీ నిలుస్తున్నారు, చేస్తున్నారు. ఇది ఇప్పటితో అంటే ఆగిపోతే బాగుండు అని అనిపిస్తుంది నాకు. ఏదన్నా ఉంటే న్యాయపరమైన ఏమన్నా ఉంటే కోర్టు చూసుకుంటుంది, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది అనేది మాత్రమే నా ఒక్క కోరిక అండి. సరే, మీడియా గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఒక మాట చెప్పాలి, ఒక మాట మాత్రమే చెప్తాను. ఎందుకంటే చక్రి అంటే ఎంతో మందికి అభిమానం అన్నారు. అదే అభిమానం మీడియాకు కూడా ఉంది చాలా. చక్రి అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడని తెలుసు, ఎలా చేసాడని తెలుసు. ఆ అభిమానంతోనే ఏం జరిగింది అనేది తెలుసుకోవడం, ఆ అభిమానులందరికీ ఏం జరిగిందని చెప్పడం ప్రయత్నమే. ఎవరికి అన్యాయం జరగదు, మేము ఎవరిని విలల్ని చేయడం లేదు, కానీ నిజం తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నాం, ఉపయోగపడుతుంది అని.
మేడం మీరు చూశారు చక్రి ఫ్యామిలీని దగ్గర నుంచి చూశారు. ఇవాళ శ్రావణి గారు చేస్తున్న ఆరోపణలు మీకు తెలియనివి కావు, భవానీ గారు. సో నిజంగా ఆరోపణలో బలం ఉందని మీకేమైనా అనిపిస్తుందా మీరు అబ్జర్వ్ చేసినంత మేరకు? అంటే శ్రావణి గారు అమ్మ పైన ఆరోపణ చేయడం అనేది అది చాలా బాధగా ఉందండి. ఎందుకంటే అంటే మాకు తక్కువ పరిచయం ఉందండి. అంటే ఎక్కువ సంవత్సరాలుగా మాకేం పరిచయం లేదు. చాలామంది ఒక 3 years నుండి మాకు పరిచయం అండి. అంటే ఈ 3 yearsలో కూడా ఆ కుటుంబాన్ని ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంటే ఇంత బాగుంటుందా, ఇలా ఉంటుందా, చక్రి గారు ఎంత బాగా చూసుకుంటారా, అంటే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి, అంటే భార్యకి ఇవ్వాల్సిన ప్రేమ భార్యకి ఇవ్వడము, అమ్మకి ఇవ్వాల్సిన గౌరవం అమ్మకి ఇవ్వడము, అక్క చెల్లె తమ్ముడు అనే అంత ప్రేమ భావన అనేది అది చక్రి గారికి మాత్రమే సాధ్యపడింది. ఎందుకంటే నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి వెళ్ళి కలిసి అమ్మని చూసి వెళ్ళేవారు. అమ్మ లేవలేకపోయినా కానీ అమ్మ బెడ్రూమ్లోకి వచ్చేసి అమ్మ అని చూసి ఇక్కడ ఆఫీస్కి బయలుదేరేటప్పుడు అట్లా వెళ్ళేవారు. ఒక 2-3 times మాత్రం అట్లా చూశానండి. అప్పుడు నా మనసుకు అనుకున్నాను, ఇంత ప్రేమ ఉంటుందా అమ్మ పైన అని అనుకున్నాను. అటువంటి ఫ్యామిలీకి ఈరోజు ఈ రకంగా రావడము అనేది మాత్రం చాలా బాధగా ఉందండి ఈ విషయం. ఎందుకంటే ఎందుకు ఇలా జరిగిందనేది నిజంగా చెప్పాలంటే ఈ డెత్ ఇష్యూ పైన అంటే చక్రి గారికి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు ఈ విషయం. కానీ మరి ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రం అర్థం కాకుండా ఉందండి. కానీ ఎక్కువ బాధపడే విషయం ఏంటంటే అమ్మ పైన అనుమానము అనేది ఏదైతే ఉందో అది మాత్రం అది అర్థం లేని మాట అండి. అది చాలా బాధపడే విషయం అది. అంటే ఏ తల్లి అయినా తను బాబు పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, పెద్దవాడయ్యాక మంచి పేరు తెచ్చుకున్నప్పుడు, నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నప్పుడు చాలా ఆనందపడేది తల్లి మాత్రం. అటువంటి తల్లికి మరి ఈ బాధ రావడం అనేది మాత్రం అందరికీ బాధాకరంగా ఉందండి. ఇది ముఖ్యంగా ఏంటంటే మా ఫ్యామిలీకి మా హస్బెండ్ అర్జున్ గారండి, అంటే అర్జున్ భయ్య అని మంచి అంటే అందరినీ తన ఫ్యామిలీలో ఒకరినే కాకుండా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కానీ ఎవరు రాలేదు, ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రాలేదా, బాబీ రాలేదా, భయ్య రాలేదా అట్లా అడిగేవారు అన్నట్టు. అంటే ఏమో వచ్చినారా లేరా అన్నట్టు ఏదో నెగ్లిజెన్స్గా ఉండకపోయేవారు అర్జున్. అంటే ఎప్పుడైనా అడగడం మా హస్బెండ్ కానీ నన్ను కానీ అంత అఫెక్షన్ ఉన్న వ్యక్తి అన్నట్టు చక్రి గారు. అది ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నది అనేది కాదండి. ఇక్కడ ఎంత తక్కువ వ్యవధిలో ఎంత అఫెక్షనేట్గా ఉండేవారంటే వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళ అక్క వాణి బాబీ కానీ, ప్రియ బాబీ కానీ, ఆదర్శిని బాబీ కానీ, అట్లాగే తను మహిత్ కానీ, ఈవెన్ దో శ్రావణి గారు కూడా మంచిగా ఉండేవారు అందరితో కూడా. కానీ సడన్గా ఇట్లా జరగడం అనేది మాత్రం అంటే అమ్మ పైన రావడము ఈ ఆరోపణ అనేది మాత్రం చాలా బాధగా ఉందండి ఈ విషయం. రైట్. ప్రత్యూష గారు, మీరు కూడా ఫ్యామిలీని దగ్గరగా చూసిన వాళ్ళు ఒకరు. వాళ్ళ సిస్టర్స్ మీద, చక్రి సిస్టర్ మీద ప్రధానమైన ఆరోపణలు వైఫ్ శ్రావణి చేశారు. నన్ను వేధించారు, మరణించిన నెక్స్ట్ క్షణం నుంచే నీ వల్లే చనిపోయాడు మా అన్నయ్య అని చెప్పి నన్ను దూషించారు అని రకరకాలుగా. ఖచ్చితంగా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నప్పుడు ఆయన చనిపోయిన వెంటనే మీరు ఆ సిచ్యువేషన్లో అక్కడే ఉండుంటారు. నిజంగా అలాంటివి జరిగాయండి అక్కడ? అలాంటివి జరిగాయా అంటే అలాంటివి అయితే ఇంచుమించు అలాంటివి అయితే జరగలేదండి. ఇప్పుడు శ్రావణి పైన కోపం ఏమీ లేదు మాకు, వీళ్ళపైన కోపం అనేది లేదు. ఎలా అన్నా అందరూ బాగుండాలనే చూసాం మేము. చక్రి మెయిన్ ఏంటంటే చక్రి అక్కడ ఆయన ఏంటి ఎలా ఉండేవాళ్ళు అందరితోటి ఏంది అనేది మెయిన్ అక్కడ. అలాంటిది అయితే ఏమీ జరగలేదు. అసలు సడన్గా మాకు రాత్రి మంచిగున్న మనిషి పొద్దున అలా అయ్యారనే షాక్లో తప్పితే మాకు అసలు అలాంటివి ఏవి ఆలోచన లేకుండా వాళ్ళు కూడా ఏమీ అనలేదండి. అలాంటివి మామూలుగా క్యాజువల్గా అనుకుంటారు, ఎలా చనిపోయారు ఏంటి అని అనుకుంటారు. ఇప్పుడు నైట్ 1 వరకు బాగున్న మనిషి, కలిసి ఉన్న మనిషి సడన్గా ఇంటికి వెళ్ళి 3-4 hours అలా అయింది అంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా అండి. అంతేగాని ఏమైంది ఏంటి ఎలా ఎందుకు అయిందో అని తను ఒక్కతే. యాక్చువల్గా ఉన్నది వాళ్ళిద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. రాత్రి ఉన్నది తనే కాబట్టి ఎలా జరిగింది ఏంటి అనేది తనకి తెలుస్తుంది. కాబట్టి మామూలు క్యాజువల్గా ఎవరైనా అంటారు ఏమైంది ఏంటి ఏదని కొంచెం గట్టిగా అలా తమ్ముడు పోయాడన్న బాధలో అలా అన్నారు. కానీ దౌర్జన్యం చేయాలి అని తన మీద ఏదో ఆరోపణ చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేరు. అలాంటి ఆలోచన కూడా రాలేదండి వాళ్ళకి. రైట్. అండ్ అంటే మీరు ఇంటిలో నుంచి ఆదర్శిని గారు ఇంటి నుంచి 22 రోజుల ముందు, 22 రోజుల ముందు ఎవరండి ఇంట్లోంచి? అంటే అమ్మ మీరు మిమ్మల్ని అమ్మని బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు అంటే ఆ పరిస్థితికి రావడం కారణం మీ వదిన గారేనండి? అవునండి.
ఎందుకంటే ఏంటి ప్రాబ్లం? అమ్మతోని పడకపోవడం ఏంటి ప్రాబ్లం? అంటే ఏ క్షణాన తనకు కోపం వచ్చిద్దో, ఏ క్షణాన తను మంచిగా ఉంటుందో ఎవరని చెప్పలేమండి. అలాంటి మరి తనకి ఉన్న ఏ ప్రాబ్లమో అదేంటో తెలియదు, లేదంటే మన మెంటాలిటీ అలాంటిది. అంటే తను చెప్పినట్టు వింటే నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. అది కాదు అంటే మనకంటూ ఇష్టాలు ఉండకూడదు, మనకంటూ సొంత నిర్ణయాలు ఉండకూడదు. ఏది చెప్తే అది ఫాలో అవ్వాలి. అట్లయితే మేము ఉండడానికి ఈజీ. సో అయితే ఆ రోజు ఆ గొడవ జరగడానికి కారణం అమ్మ వాళ్ళ కజిన్ ఫోన్ చేసి తను ఫోన్లో మాట్లాడుతూ బాబు కొంచెం లావ్ అవుతున్నాడు కదా, ప్రాబ్లం అవుతుంది కదా అక్క, జూనియర్ ఎన్టీఆర్ చేయించుకున్న ఆపరేషన్ చేయించుకోమని చెప్పు అని చెప్పి ఫోన్లో చెప్తుంటే, లేదు చేయించుకుంటాడు, ఇట్లా డైట్ కూడా చేస్తున్నాడు, 6 నెలల నుంచి ఇదే డైట్లోనే ఉంటున్నాడు, లిక్విడ్ డైటే మొత్తం అని చెప్పి చెప్తుంటే వచ్చి ఏంటి మా ఆయన గురించి అందరికి ఎందుకు చెప్తున్నావు ఇలా అని చెప్పి అలా స్టార్ట్ అవుతుందని చెప్పి ఒక్కొక్కరిని చంపేస్తే అసలు ఏమనుకుంటున్నా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని సడన్గా రేజ్ అయిపోయిందండి. రేజ్ అయిపోయి అమ్మను కొట్టడానికి ట్రై చేసి చంపేస్తా అని చెప్పి దగ్గరికి వెళ్ళిందండి. తోసేస్తే ఇట్లా అమ్మ గోడకి తల తగిలింది. ఈలోగా నేను అడ్డొస్తే నన్ను కొట్టి లేవలేనోడా కుంటాడా, నువ్వేంటి నాకు చెప్పేది, మేమిద్దరం ఏమన్నా మాట్లాడకుండా నువ్వెవడివి మాట్లాడడానికి అని చెప్పి నన్ను గీరిందండి. ఇదంతా బాగా ఇదయ్యాయి. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అన్నయ్య లేరు ఇంట్లో. అన్నయ్య ఈటీవీలో ఏదో ప్రోగ్రాం కోసం అని రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నారు. అన్నయ్య వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కే ఇది జరిగిందండి. అంతకుముందే అన్నయ్య సినీ ప్రముఖులు ఎవరో వస్తే కూర్చొని గంట సేపు మాట్లాడారు. వాళ్ళు వెళ్ళిపోయినాక అన్నయ్య వెళ్ళిపోయాక వాళ్ళు వెళ్ళిపోయారండి. సో వెళ్ళిపోగానే ఇది జరిగింది. గొడవ జరగగానే అన్నయ్య మధ్యలోనే కారు ఆపుకొని, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కారులో, మధ్యలోనే ఆపుకొని ఇంటికి వచ్చేసారండి. వచ్చేసి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అసలు ఏంటంటే ఇలా చేసిందని అంటే, ఆమె ఫోన్ చేసి చెప్పింది, తమ్ముడు కూడా చేస్తే ఫొటోస్ పంపించమన్నానంటే మొత్తం బ్లడ్ నాకు ఇలా వస్తుందండి. అవి ఫొటోస్ పంపించాను, వాట్సాప్ తీసి పంపించమంటే పంపించాను. చూశాను, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటుంది, మీరే కొట్టారంటుంది అని అంటే, ఆ అమ్మాయి వెళ్ళిపోవడం ఏంటి నాన్న, భార్యాభర్తలు అన్నారు మీరిద్దరు కలిసి ఉండాలి, మా వల్ల మీకు అలాంటి డిస్టర్బెన్సెస్ వద్దు నాన్న, నేనే వెళ్ళిపోతాను కానీ అని చెప్పి అన్నీ చెప్పి ఏడ్చి, నువ్వు మాత్రం ఇప్పుడు వచ్చిన ఈ ఇష్యూ కూడా ఈ ఫోన్ ఇట్లా చేయడం వల్లనే నువ్వు తగ్గాలి నాన్న, నువ్వు తగ్గకపోతే మాత్రం నేను ఇంటికి రాను అని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే వచ్చి, అది మాత్రం అన్నయ్యని చాలా బాధించే విషయం డెఫినెట్లీ అండి. ఎందుకంటే అంత ప్రేమగా చూసుకునే, అంటే తర్వాత ఫ్రెండ్స్తో కూడా అన్నారంట, అలాంటి స్థితిలో ఉన్న తమ్ముడిని, అంత పెద్ద అమ్మను పంపించుకున్నానంటే ఇది నాకు చాలా బాధాకరమైన విషయం భయ్యా అని, ప్రతాప్ భయ్యా అని ఇలాంటి వాళ్ళు తన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరితో షేర్ చేసుకున్నారట. వాళ్ళు నాకు మళ్ళీ ఫేస్బుక్లో కూడా మెసేజెస్ పెట్టారు. పెడితే కావాలని చేసింది కాదు, వాళ్ళిద్దరు బాగుండాలని. అలా అన్న అన్నయ్య తగ్గుతారు, ఆమె పిల్లలు మీద ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళిద్దరే ఉంటున్నారు, ఇన్ని రోజులు అంటే అక్క పిల్లలు ఉన్నారు, అక్కలు వస్తున్నారు, మేము ఉన్నాము, వాళ్ళకి ఏది బాధ్యత అనేది ఆమెకి, అంటే మా వదినకి బాధ్యత అనేది ఏమీ తెలియట్లేదండి. సో అందుకని ఇట్లా మేము బయట ఉన్నప్పుడు ఉంటేనన్నా తెలిసిద్ది అనే కోణంలో మేమున్నాము. తను పంపించేసి, అంటే అంత చేసిందంటే పంపించాలనే అదే అని అనుకుంటున్నాము. సో వెళ్ళిపోయి ఆ పంతాలోనే మేము ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నయ్య అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చి ఇలా వెళ్ళిపోవడం నాకు బాధగానే ఉంది, కానీ ఫ్రెండ్స్తో కూడా కొంతమందితో మాట్లాడాను, కొన్ని కోపాలు కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు, అంతవరకు మాత్రం ఉండనియండి, చెల్లితోనే కదా ఉన్నది, ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అంటే సరే అన్నాడు. కానీ అక్క వాళ్ళ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చాలా చిన్న ఇల్లు అండి, అందరికి మాకు సరిపోదు, అందుకని చెప్పి వేరే ఇల్లు చూడు నాన్న, మెయింటెనెన్స్కి వీటికి ఇలాంటి వాటికి కూడా ఏ ప్రాబ్లం లేదు, నా స్థాయిలోనే ఉండాలి ఇల్లు కూడా అని ప్రతి ఇల్లు చూసింది వాట్సాప్లో పిక్స్ తీసి పంపమని చెప్పి అక్కడ కూడా అండి అంత ప్రేమగా చూసుకొని లాస్ట్కి మద్రానగర్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని అందులో ఉంటున్నాం 23 డేస్గా అన్నయ్య కోపం. ఓకే, మొత్తం మీద చక్రి కుటుంబ సభ్యుల్లో వారి బాధను క్లియర్గా మనం చూడొచ్చు. అన్నయ్య అంటే ప్రేమ ఇద్దరు తమ్ముడిలోను చెల్లిలోను క్లియర్గా కనిపిస్తోంది. కుటుంబం అంటే చక్రికి ఎంత ప్రేమో
ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్పిన మాటల్లో వినిపిస్తుంది. మరి సమస్య ఎక్కడ వచ్చింది, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఈ స్థాయికి ఎందుకు చేరింది, ఆమె చేస్తున్న ఆరోపణలో నిజం ఎంత, ముఖ్యంగా శ్రావణి ఏవైతే ఇప్పటివరకు మీడియాలో చెప్పిన ఆరోపణలు ఉన్నాయి వాటిలో నిజం ఎంత, ఆ విషయాలన్నీ కూడా చక్రి తమ్ముడిని అలాగే చెల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మరిన్ని విషయాలను ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.